సాంకేతికత మనిషికి వరం అనుకుంటే అది ఇప్పుడు శాపంగా మారుతుందని అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు దొంగలు ఇంటిలో చొరబడి డబ్బులు దొంగలించేవారు, నగలు దోచుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా మనిషి అస్తిత్వాన్ని దొంగలిస్తున్నారు. మీ ముఖం, మీ గొంతు, మీ హావభావాలు అన్నింటినీ తేలికగా కాజేస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకుని నిలువున దోచేస్తున్నారు. దీనికి వారు వాడుతున్న బ్రహ్మాస్త్రమే కృత్రిమ మేధ, డీప్ ఫేక్. ఈ రెండింటి పేర్లు వెంటే కొందరికి రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఇది ఎంత ప్రమాదకరంగా మారిపోయిందంటే కన్న తల్లి కూడా తన కూతురి గొంతును గుర్తుపట్టలేనంతగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇటీవల జరిగిన ఒక ఘటన ప్రపంచాన్ని వణికించింది. ఒక తల్లికి అర్ధరాత్రి ఫోన్ వస్తోంది. అవతలి వైపు నుంచి తన కూతురు, అమ్మా నన్ను కాపాడు, వీళ్ళు నన్ను ఎత్తుకెళ్తున్నారు అని భయంతో ఏడుస్తూ అరుస్తోంది. ఆ గొంతు తన కూతురిదే. ఆ ఏడుపు, ఆ పిలుపు, ఆ భయం అన్నీ అచ్చంగా తన బిడ్డవే అవడంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. తన కూతురిని కాపాడుకోవడం కోసం కిడ్నాపర్ల ముందు ప్రాధేయపడింది. వారు అడిగినంత డబ్బు పంపడానికి సిద్ధమైంది. కానీ తీరా చూస్తే ఆ కూతురు తన గదిలో నిశ్చింతగా నిద్రపోతోంది. మరి ఫోన్లో వినిపించిన ఆ గొంతు ఎవరిది? ఎవరు ఇంతలా తనను మోసం చేశారు? ఎలా ఇది సాధ్యమైంది అన్న ప్రశ్నలకు ఆ తల్లి వద్ద సమాధానం లేదు. ఎందుకంటే ఈ మోసం ఈ తరానిది. ఆ తల్లి తరానికి అలాంటి మోసాలు తెలియవు. అదొక మాయ, అదొక భ్రమ. అసలు ఇది ఎలా జరుగుతుందన్న విషయంపై సైబర్ పోలీసులు ఆరా తీసి చూస్తే గుండెలు గుబేలమన్నాయి. రీల్స్ మోజులో సోషల్ మీడియాలో పెట్టే చిన్న చిన్న వీడియోల నుంచి హ్యాకర్లు లేదా కిడ్నాపర్లు గొంతు నమూనాలను సేకరిస్తున్నారు. ఏఐ లేదా కృత్రిమ మేధ సాయంతో అచ్చం మనలాగే మాట్లాడించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ కొత్త రకం నేరాన్నే వాయిస్ క్లీనింగ్ అంటారు. కేవలం 3 సెకండ్ల ఆడియో దొరికితే చాలు ఆ గొంతుతో అనని మాటలను కూడా అన్నట్లుగా వినిపించొచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తండ్రికి ఫోన్ చేసి అత్యవసరంగా డబ్బు అడిగినట్లు, ఒక వ్యాపారి తన భార్యతో మాట్లాడినట్లు, ఇలా ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. అవతలి వ్యక్తి మనవారే అని నమ్మి వారి గొంతు విని మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కంటికి కనిపించిన ఈ డిజిటల్ దొంగలు మన భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. చూస్తేనే నమ్మాలి, వింటే నిజం అనుకోవాలి అనే పాత సామెతలను ఈ టెక్నాలజీ పాత్ర వేసింది. ఇప్పుడు వినబడేదంతా నిజం కాదు, తెల్లగా కనిపించేవన్నీ పాలు కావు. కేవలం కంప్యూటర్లు సృష్టిస్తున్న మాయాజాలం కావచ్చు. కేవలం గొంతును దొంగలించడమే కాదు, ఏకంగా మనిషి రూపంతోనే మోసం చేయడం ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ తాలూకు మరో వికృత కోణం. హాంకాంగ్ లో జరిగిన ఒక ఘటన కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఒక బహుళజాతి సంస్థలో పనిచేసే ఉద్యోగికి ఆ సంస్థ ప్రధాన ఆర్థిక అధికారి నుంచి వీడియో కాల్ వస్తోంది. వీడియోలో అధికారి స్పష్టంగా కనిపిస్తారు. ఆయనే కాదు, ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఇతర ఉద్యోగులు, పై అధికారులందరూ ఉన్నారు. అందరూ సీరియస్ గా చర్చిస్తున్నారు. ఒక రహస్య ప్రాజెక్టు కోసం వెంటనే సంస్థ ఖాతా నుండి 200 కోట్ల రూపాయలను వేరే ఖాతాకు మళ్లించాలని ఆ అధికారి ఆదేశిస్తాడు. వీడియోలో కనిపిస్తున్నది తన బాస్, పక్కన ఉన్నది తన సహచరులు కావడంతో అనుమానించడానికి అక్కడ ఏమీ లేదు. ఆ ఉద్యోగి వెంటనే డబ్బు బదిలీ చేశాడు. కానీ వారం రోజుల తర్వాత తెలిసిందే ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడింది తన బాసులు కాదని, అసలు సీన్ లో ఉన్నవారెవరో మనుషులు కారని. అదంతా ఏఐ లేదా కృత్రిమ మేధ సృష్టించిన ఒక భ్రమ. ఆ వీడియో కాల్లో కనిపించిన ప్రతి ఒక్కరూ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సృష్టించబడిన డిజిటల్ బొమ్మలు. ఇంటర్నెట్ లో దొరికిన ఆయా అధికారుల పాత వీడియోలు, ఫోటోలను వాడి వారి ముఖ కవలికలను, కనురెప్పల కదలికలను కూడా అచ్చం మనిషిలా ఉండేలా తీర్చిదిద్దారు. ఒక గదిలో కూర్చున్న హ్యాకర్ తన ముఖ కవలికలను ఆ అధికారుల ముఖాలకు ఆపాదించి ఈ నాటకం ఆడాడు. దీనిని చూసి ప్రపంచం బిత్తరపోయింది. ఒక బ్యాంక్ లాకరు పగలగొట్టకర్లేదు, తుపాకీ పట్టుకుని బెదిరించక్కర్లేదు. కేవలం ఒక నకిలీ వీడియో కాల్ తో కోటాను కోట్లు కొల్లగొట్టొచ్చని ఈ ఘటన నిరూపించింది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాదు. రేపు మీ స్నేహితుడు వాట్సాప్ వీడియో కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్లో ఉన్నాను, డబ్బు పంపు అని అడగొచ్చు. వీడియోలో కనిపిస్తున్నది మీ స్నేహితుడే కాబట్టి మీరు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అని తెలిసే అవకాశం అప్పటికప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు. నమ్మకమే పెట్టుబడిగా సాగే ఈ సమాజంలో ఆ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడకు మరొక రూపం డీప్ ఫేక్ టెక్నాలజీ. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ పరువు పోతే జరిగే నష్టం మామూలుగా ఉండదు. ఈ డీప్ ఫేక్ రాక్షసి ఇప్పుడు మహిళల ఆత్మగౌరవంపై పంజా విసురుతోంది. అమాయక మహిళలు, విద్యార్థినులు, ఆఖరికి ప్రముఖ సినీ తారలు కూడా దీని బారిన పడుతున్నారు. అంతెందుకు, చివరాఖరున ముఖేష్ అంబానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నాయి. ఆ ఫేక్ వీడియోలతో ఎంతమంది అమాయకులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారో లెక్కే లేదు. ఈ వీడియోలను తయారు చేయడం చాలా ఈజీ. సామాజిక మాధ్యమాల్లో మనం ఆనందంగా దిగిన ఫోటోలను సేకరించి వాటిని అసభ్యకరమైన వీడియోలకు అతికించి ఇంటర్నెట్ లో వదులుతున్నారు. ఒకప్పుడు దీనికి గంటల తరబడి ఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కృత్రిమ మేధ వచ్చాక కేవలం ఒక్క క్లిక్ తో
బట్టలు ఉన్న వ్యక్తిని బట్టలు లేనట్లుగా చూపించే యాప్లు పుట్టుకొచ్చాయి. అన్‌డ్రెస్సింగ్ యాప్స్ పేరుతో చలామణి అవుతున్న ఈ సాంకేతికత మహిళల పాలిట శాపంగా మారింది. తమకు తెలియకుండానే తమ ముఖంతో ఉన్న అశ్లీల వీడియోలు నెట్టింట్ల చక్కర్లు కొడుతుంటే ఆ మహిళలు పడే మానసిక వేదన వర్ణనాతీతం. దీనిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసే ముఠాలు తయారయ్యాయి. డబ్బివ్వకపోతే ఈ వీడియోను నీ బంధువులకు పంపిస్తామని బెదిరిస్తూ ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మందన మొదలుకొని మన పక్కింటి ఎదిరింటి అమ్మాయిల వరకు ఎవరూ దీనికి అతిథులేం కాదు. ఒక వ్యక్తి గౌరవాన్ని బజారు కీర్చడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఉన్నది తాము కాదని నిరూపించుకోవడానికి ఆ బాధితులకు ఏళ్ల సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతోంది. సమాజం కూడా నిజానిజాలు తెలుసుకోకుండా కళ్ళతో చూసిందే నిజమని నమ్మి బాధితులనే నిందిస్తోంది. సాంకేతికత ఇంత దిగజారిపోతుందా అనిపించేలా మనిషి విచక్షణ కోల్పోయి తయారు చేస్తున్న ఈ ఆయుధాలు రేపటి తరానికి ఎలాంటి సమాజాన్ని అందిస్తాయోనన్న భయం కలుగుతోంది. ఒకప్పుడు ఫోటో దిగాలంటే భయపడే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటో పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితిని ఈ డీప్ ఫేక్ కల్పించింది. అయితే టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజు కనిపించిన సాంకేతికత రేపటికల్లా పాతబడిపోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలం మరింత ప్రమాదకరంగా ఉండబోతోంది. ఎందుకంటే మనం ఇప్పుడు పోస్ట్ ట్రూత్ అంటే నిజం కాని యుగంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనని మాటలను అన్నట్లుగా చూపించి ఓటర్లను ప్రభావితం చేయడం, దేశాల మధ్య లేని గొడవలను ఉన్నట్లుగా సృష్టించి యుద్ధాలు రేపడం, ఇవన్నీ డీప్ ఫేక్ ద్వారా సాధ్యమే. ఒక వీడియోను చూసి అది నిజమా అబద్ధమా అని తేల్చలేని స్థితిలో మన మెదడు మొద్దుబారిపోతుంది. కళ్ళతో చూసింది నిజం అనే మాటను మనం ఇకపై మర్చిపోవాలి. ఈ సాంకేతిక యుద్ధంలో గెలవాలంటే మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం అనుమానం. అవును, ఎదురుగా కనిపించిన ప్రతి దాన్ని అనుమానించడమే ఇప్పుడు మనకు రక్షగా ఉండబోతోంది. అపరిచితుల నుండి వచ్చే వీడియో కాల్స్ ఎత్తకపోవడమే బెటర్ అని అంటున్నారు నిపుణులు. తెలిసిన వారు డబ్బు అడిగినా తిరిగి వారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవడం తప్పనిసరి అలవాటుగా మార్చుకోవాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలను అందరికీ కనిపించేలా పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇవే మనల్ని మనం కాపాడుకునే మార్గాలని అంటున్నారు నిపుణులు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా టెక్నాలజీ వేగం ముందు చట్టాలు వెనుకబడుతున్నాయి. వాస్తవానికి మానవ మనుగడను మెరుగుపరచడానికి కృత్రిమ మేధను కనిపెట్టారు. వైద్యంలో, పరిశోధనల్లో, పారిశ్రామిక అభివృద్ధిలో అతి అద్భుతాలు చేస్తోంది. కానీ దురదృష్టవశాత్తు అది నేరగాళ్ల చేతిలో చిక్కి విలన్ గా మారుతోంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ సమస్య కాదు, ఇది ఒక సామాజిక ముప్పు. మనిషి ముఖం, మన గొంతు, మన వ్యక్తిత్వం ఇవేవి ఇకపై మన సొంతం కాకపోవచ్చు. అందుకే జీరో ట్రస్ట్ అంటే దేన్ని నమ్మద్దు అనే సూత్రమే భవిష్యత్తులో మనల్ని కాపాడే కవచంలా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ మాయా ప్రపంచంలో నిజమైన మనుషులుగా బతకడం ఒక సవాలుగా మారుతుందన్నది మాత్రం నిజం. అత్యంత చేదు నిజం.